గారు మీ కామెడీని చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారట. ప్రచారం అయిందంట, రిలీఫ్ అట, చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రజలకు తప్ప అందరికీ వేస్తున్నారు. టు బి ఫ్రాంక్, అది వాళ్ళు ఒప్పుకోవాలి. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అని కూడా ఇప్పుడు ఒక ట్వీట్ రాశాను నేను, అది కూడా ఆయన గమనించాలి. సజ్జల గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఆయనకు 14,000 శాలరీకి పనిచేస్తున్నారంట. నిజంగా ఇది నమ్ముతారా? నమ్మరా మీరు? ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రానికి మాకు అంటగిస్తుంది. నిజంగా చెప్పాలంటే వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు ఇంతకు ముందు, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించండి అని అడుక్కున్నారంట. సార్, నేను క్లియర్ గా ఈ వీడియో వినిపిస్తాను, జస్ట్ ఒకసారి వినండి సార్. వాయిస్ రావట్లేదండి. స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. గిట్నగా రావట్లేదు వాయిస్. స్పీకర్ ఆన్ చేయండి. అవ్వా మన గుర్తు ఫ్యాన్ అని అడుక్కుంటున్నాడు సార్. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు కొంగు పట్టుకొని మరి నా కొడుకుని గెలిపించండి అని అడుక్కుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడమ్మా అంటే మాకేం సంబంధం ఆ రాష్ట్రంతో అనింది ఆవిడ. ఈ రోజు షర్మిలా గారు సొంతం అన్న. దౌర్భాగ్యం ఏంటంటే కొంగు చాచి అడుక్కుంటున్నాను, మా అన్న చేసిన అరాచకాలను గమనించండి, ఈ ఆడబిడ్డల పక్షాలను నిలబడండి, అవినాష్ శిక్ష పడాలంటే నన్ను గెలిపించండి అని కొంగు చాచి అడుక్కుంటున్నాను, మా అన్నకు ద్రోహి అని మాట్లాడుతుంది. ఇంతకన్నా వీళ్ళ పార్టీకి ఎంటర్టైన్మెంట్, ఇంతకన్నా రాష్ట్రానికి ఎంటర్టైన్మెంట్ దౌర్భాగ్యంగా ఉంటుందా? దీని గురించి మాట్లాడమని చెప్పండి వెంకటరెడ్డి గారిని. మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. సార్, వెంకటరెడ్డి గారు గతం అందరికీ గుర్తుకుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాజబాట వేసి పూలపాన్ వేసి ఒక సీఎం కి కొడుగ్గా ఆయన రాజకీయాల్లోకి రాలేదు సార్. సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్థిక మూలాలు మీ అంత బలంగా లేవు, మీ అంత పెద్ద క్యాడర్ వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చేయలేదు సార్. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. అమాయకపు బిడ్డ అంత పెద్ద నాన్న ఫోటో ఎందుకు మాయం చేశాడో గెలిచిన తర్వాత ఒక్కసారి చెప్పండి సార్. గెలిచక ముందు నాన్న ఇలా వచ్చాడు, మళ్ళీ ఎలా కనుమరుగైపోయాడో నాకు ఇప్పుడు కనిపించడం లేదు. మా మేనిఫెస్టో కూడా చూపిస్తాను మీరు, మళ్ళీ మీరు బలంగా మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు. నాన్నగారు ఏమైపోయారు సార్? తప్పిపోయారా? ఎక్కడ పోయారు నాన్నగారు? అమ్మా, మీరు మేనిఫెస్టో చూపించట్లేదు. మీరు మేనిఫెస్టో చూపించకుండా ఏదో చూపిస్తున్నారు. అదే మీ జనసేనలకు వచ్చింది. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ కాదు. ఒకసారి మేనిఫెస్టో కాపీ తీయండమ్మా, అది మేనిఫెస్టోది కాదు. మా మేనిఫెస్టో నేను నాకు టైం ఇస్తే సేమ్ ఫోటో మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఉన్న ఫోటో చూపిస్తాను ఎలక్షన్ కి ముందు. ఎలక్షన్ తర్వాత మీరు అన్నది మేనిఫెస్టో, మళ్ళీ మీరు ఏదేదో చూపిస్తే మా మేనిఫెస్టో గూగుల్లో కొట్టి వచ్చింది, మీరంటే రాదు. కాబట్టి ఒకసారి కొట్టి చూడండి, లేదంటే నేను మీకు మా మేనిఫెస్టో చూపిస్తాను. మీరు రామారావు గారి ఫోటో మీరు పెట్టుకోవడానికి మీరు పెట్టుకోలే, రామారావు గారి ఫోటోని మీరు పెట్టుకోలేదు. బట్ మా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉంది. ఇది కూడా మీకు ఒకసారి తెలియకపోతే చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు ఏ ఇయర్? 2014 కి ముందు మీరు చూపించి ఇప్పుడు మాట్లాడకండి. 2019 ఎలక్షన్ కి ముందు మీరు ఉన్న ఫోటో మీకు జనసేన చదువుకున్న వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ తప్ప కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళు పిలవరు. నాకు అర్థం కాదు. మీ పవన్ కళ్యాణ్ ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన రాజశేఖర గారు కనపడుతుంది కదా. వర్మ గారు తప్పుడు ప్రచారంతో డిబేట్ చూసే వాళ్ళకి కూడా అసహ్యంగా ఉంటుంది. మేనిఫెస్టో మా వాళ్ళు ఇమేజ్ వేశారు అక్కడ. సో అందులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సమాధానం చెప్పానండి. తెలుగుదేశం మేనిఫెస్టోలో రామారావు గారి ఫోటో ఎందుకు లేదు? మోడీ గారి ఫోటో ఎందుకు లేదు? వెంకటరెడ్డి గారు మీదే కదా, మేమేం డిజైన్ చేసిన పోస్టర్ కాదు కదా. మీకు మీ జనసేనకి కనీసం అవగాహన లేకుండా అంత బిత్తిరిగా మాట్లాడితే నాకు అర్థం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మేనిఫెస్టో పెట్టుకొని చూపిస్తున్నారు కదా, ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆవిడ చెప్పింది వినండి. కాదండి, మీరు వర్మ గారు మీ వల్ల చెప్పాలి కదా. దాని మీద ఇప్పుడు అక్కడ ఫోటో కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆవిడ దగ్గర ఉన్న ఇమేజ్ లో కాదండి, ఆవిడ దగ్గర ఉన్న పోస్టర్ లో లేదేమో ఆ ఫోటో కదా.
సరే ఓకేనండి, ఆవిడ దగ్గర ఉన్న పోస్టర్లో లేదేమో ఫోటో, అదేదో ఆవిడ ప్రస్తావిస్తున్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన ఫోటో తీసుకోవాలి, నాకు అర్థం కాదు. అమ్మా మీకు స్క్రీన్ కనపడుతుందా? మీ కళ్ళు కనపడుతుంది కదా స్క్రీన్, కంటి వెలుగు అవసరం లేదుగా మీకు. ఇదిగోండి పక్కన మీ స్క్రీన్ పక్కన కనపడుతుంది కదా. వర్మ గారు మీకు కనపడుతుంది కదా, మీకు కళ్ళు కనపడతాయి కదా, వర్మ గారు మీకు కనపడుతుంది కదా స్క్రీన్ లో. ఓకే 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 కీర్తన గారు ఎందుకు చనిపోయిన వాళ్ళని ఎందుకు డిబేట్ లో తీసుకురావడం? సరే ఓకే ఓకేనండి, ఆయన కాన్ఫిడెన్స్ ఉందేమో. వినండి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదని అంది, మీరే చూపించారు అక్కడ. ఓకే మీరే ఇప్పుడు మీ పక్కన వెంకటరెడ్డి గారు నేను మాట్లాడతాను, ఒక నిమిషం ఉండండి. మీరు ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. సరే నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడుతున్నాను కదా. వెయిట్ వెంకటరెడ్డి గారు ఎలక్షన్ ముందున్న నాన్న ఎలక్షన్ గెలిచిన తర్వాత మాయం, తల్లి మాయం, చెల్లెలు మాయం, ఏమంత మాయం, ఏం చేసేసారు వాళ్ళందరికీ? ఎందుకు మాయమై వాళ్ళే తీసుకోండి, వస్తే చెల్లి ఖాళీగా ఉంటే తీసుకోండి. చెల్లికి మేము రాజకీయంలో ముఖ్యమంత్రి పదవి వాటా ఇవ్వలేమమ్మా. మేము చెల్లికి రాజకీయంగా ముఖ్యమంత్రి పదవుల వాటా ప్రజలు సభ్యులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, కుటుంబ సభ్యులు కాదు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వాళ్ళకి ముఖ్యమంత్రిగా న్యాయం చేయాలి అంతే తప్ప చెల్లికి ముఖ్యమంత్రి పదవి వాటా కావాలంటే ఇవ్వలేం కదా. ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలి, ఇవ్వలేం. ఎట్టిస్తారు? ఇదేమన్నా ఆస్తుల వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడలేమండి, మీకు నేను అవకాశం ఇస్తాను కదా, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీకు నేను అవకాశం ఇస్తాను. కనీసం మాట్లాడేటప్పుడు సరే ఓకే, మీ టర్న్ వస్తుంది కదా, మీ టర్న్ వినండి. వెంకటరెడ్డి గారు అది ఎవరికి అర్థం కావట్లేదు. వెయిట్, ఆవిడ మాట్లాడివ్వండి. వెయిట్ అండి, కీర్తన గారిని మాట్లాడివ్వండి, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి గారు వాళ్ళు మాట్లాడే మీరే సమాధానం చెప్తారు కానీ నేను నోట్ చేసుకోండి. ఫస్ట్ టర్న్ అలాగే నోట్ చేసుకున్నారు కదా. వెయిట్ కీర్తన ఓకే, నేను చూపించాను కదండి, మా వాళ్ళు చూపించారు కదా. వెయిట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యకలాపాలు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తు పెట్టుకోండి. సొంతం చెల్లి తన తప్పులు ఎండగట్టి మాట్లాడుతుంటే ఆమెకు పసుపు రంగు చీర కట్టుకున్న పాపానికి ఆ రోజు ఆమెని జస్ట్ టీడీపీ క్యాడర్ కింద ఆమెను పోర్ట్రేట్ చేసి చూపించాడు. ఈ రోజు వాళ్ళ భార్య షర్మిల పసుపు డ్రెస్ వేసుకొని ఉంది, వాళ్ళ అమ్మగారు పసుపు చీర కట్టుకున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా టీడీపీ కార్యకర్తలా? టీడీపీలో పనిచేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి పసుపు రంగు ఎరుపు రంగు పూసేసి వాళ్ళని కార్యకర్తల కింద కన్సిడర్ చేస్తారు. ఇదే అన్న వదిన బాణం కింద మీకు పని చేసి మీరు జైల్లో ఉన్నప్పుడు మీ అన్నని గెలిపించడానికి కీలక పాత్ర పోసిన చెల్లిని అభాగ్యురాలను చేసి రోడ్డును పడేసిన మీరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు, మహిళల పక్షాన్ని నిలబడే నాయకులు, రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తారు. ఈ రోజు ప్రత్యక్ష సాక్షిలో వర్మ గారు మేమంతా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు మాఫింగ్ చేసి చెత్త వీడియోలకి జనసేన పార్టీ టీడీపీ వీర మహిళల ఫోటోలు యాడ్ చేసి ఎంత నీచంగా దిగజారిపోయి ట్రోలింగ్ చేస్తున్నారంటే నిజంగా మేము గట్టి పట్టాం గట్టి సరిపోయింది కానీ వేరే ఏ మహిళ అయినా కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో కూడా ఊహించలేం సార్. ఈరోజు ఊహించలేం. ఇంత నీచానికి వ్యాస్థితి పార్టీ సోషల్ మీడియా బంద్ చేస్తుంటే ఒక్క మాట కూడా ఖండించకుండా సొంత చెల్లెల్ని కూడా మాట్లాడుతుంటే కీర్తన గారు గీతాంజలి అనేటటువంటి వివాహిత ఎవరి ట్రోలింగ్ వల్ల చనిపోయింది? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అడిగింది కీర్తన గారు వెయిట్ అండి, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఇస్తాను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి కీర్తన గారు ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు వినండి వెంకటరెడ్డి గారు వినండి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడింది కానీ వెంకటరెడ్డి గారు వెయిట్ అని చెప్తాను నేను. వెయిట్ అండి, మీరు మాట్లాడే మీ జనసేన కీచకులు, తెలుగుదేశం కీచకులు గీతాంజలి అనేటటువంటి ఒక వివాహిత నాకు ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి, అమ్మఒడి వచ్చిందని చెప్పి పోస్టులు పెడితే అదే వీడియోలో మాట్లాడితే ఎవరో బయటలో మీరు చేసినటువంటి నీచపు పని వల్ల, మీరు ఆమెను హెరాస్మెంట్ చేయడం వల్ల ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అనిపోలేదా? మళ్ళీ ఈ రోజు మీ దగ్గరకు వస్తే వచ్చిందా? ఎవరు ఎవరి మీద పెట్టినా తప్పే. మహిళల గౌరవం లేనటువంటి పార్టీలో మీరున్నారు.
మహిళల్ని స్టెప్నీలతో పోసినటువంటి, ఎందుకంటే మీరు నేను 3 కాకపోతే 30 చేసుకుంటా, నాకు వర్కౌట్ కాలేదు, నేను 3 పెళ్లిళ్ళు కాకపోతే 30 పెళ్లిళ్ళు చేసుకుంటాను అని వివాహాన్ని వర్కౌట్ తో పోల్చినట్టు. ఓకే, ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు చెప్పారు కదా, మీరు మహిళల గురించి మాట్లాడతారా? అసలు జనసేన మహిళల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్. జోష్నా గారు మీరు కొద్దిగా సిగ్నల్ లోకి రావాలండి ప్లీజ్. జోష్నా గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతున్నది, ఒకసారి సిగ్నల్ లోకి వచ్చి ఆగండి. వాళ్ళు మీరు మాట్లాడుతున్నారా? సార్, ఒకళ్ళని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో కాపురం చేసి పిల్లలను కన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మీ నాయకుడు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మహిళల గురించి. అసలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నాకు అర్థం కాలేదు. సినిమాల్లో అయితే బ్రహ్మాండంగా పనికి వస్తారు, నేను చెప్పాను మీకు. ఓకే, రాజకీయాలు చూడబుల్ కావు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. పిచ్చి అలానే వెంకటరెడ్డి గారు, కీర్తన గారు, జోష్నా గారు మీ వీడియో నెట్వర్క్ లేదు. జోష్నా గారు మీ వీడియో నెట్వర్క్ లేదు, ఒకసారి మీరు సిగ్నల్ లోకి వచ్చి ఆగండి, నేను తీసుకుంటాను ప్లీజ్. ఒక్క నిమిషం. జనసేన మహిళల గురించి ఎట్లా మాట్లాడతారు? అసలు వాళ్ళకి హక్కు ఉందా మహిళల గురించి మాట్లాడటానికి? ఒకళ్ళ పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేసిన మహిళల గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్నల్ లేదండి జోష్నా గారు, మీకు సిగ్నల్ లేదు, ఫ్రీజ్ అవుతుంది ప్లీజ్. కాలేదు, నేను 3 పెళ్లిళ్ళు గత 30 చేసుకుంటానన్న వాళ్ళు ఆ పార్టీలో ఒక మహిళగా జోష్నా గురించి మళ్ళీ మహిళల గురించి మాట్లాడతారు. అవును, ఎవరు కొట్టాలి? 3 పిల్లలు చెప్పులతో పవన్ కళ్యాణ్ కొట్టాలి. మీ చెప్పులతో మీరు కొట్టుకోవాలి. ఎవరైనా ఒక పెళ్లి చేసుకున్నాక విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేసేవాడిని ఏమంటారు? పవన్ కళ్యాణ్ అంటారు. పెళ్ళి నాకు పిల్లలు అంటారు ఎవరన్నా? పవన్ కళ్యాణ్ అంటారు. ఆ పార్టీలో మళ్ళీ మీరున్నారు. చెప్పులు తీసుకొని నిజంగా మీరు వేరే మహిళ అయితే చెప్పులు తీసుకొని వెంకటరెడ్డి గారు, మీరు వేరే మహిళ అయితే మీకు మహిళల మీద గౌరవం. వెంకటరెడ్డి గారు, కీర్తన గారు, ఒక్క నిమిషం. పెళ్లి చేసుకుని కొంత కాపురం చేస్తారు. వెయిట్ అండి, మీరు కొట్టాలి, చెప్పులు తీసుకోండి. పర్సనల్ గా వెళ్ళకండి. ఇంకొక కొట్టం కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ కొట్టాలి. మీకు నిజంగా ఉంటే ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు వెయిట్. ఒక్క నిమిషం. కీర్తన గారు, బాలకోటి గారు ఏదో చెప్తున్నారు మీరు.